ఉంచవలేను. నూతన వస్త్రం మీద శ్రీ సత్య ప్రతిమ నుంచవలేను. ఆ ప్రతిమ ఒక కర్ష బంగారముతో గాని, అర్ధ కర్ష బంగారముతో గాని, లేదా తుదకు పావు కర్ష బంగారంతో నేను చేయించి పంచామృతో అభిషేకము గావించి మండపముగా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలెను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడు, పార్వతి, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆది దేవత ప్రద్దతి దేవతో సహా పూజించవలెను. మొదట కలశవరుని దేవుని పూజించవలెను. విఘ్నేశ్వరుడు మొదలగురు 5 దేవతలకు కలశమునకు ఉత్తరమున మంత్రముతో ఉదక సమిష్టించి ప్రతిష్ఠించి పూజించవలెను. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులందు ప్రతిష్ఠించి పూజించవలెను. పిదప శ్రీ సత్యనారాయణ స్వామి కలశం మీద పూజించవలెను. 4 వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతమును చేయవచ్చును. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగానే వ్రతము ఆచరించవలేను. తుదకు ఏ దినమైనను సాయంకాలము ఈ వ్రతము ఆచరించవలేను. ఈ వ్రతము చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవన్నీ సమపాలనగా సేరు